పదవుల్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సంక్షేమ పథకాల ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ పాలనపై రేవంత్ విమర్శలు గుప్పించారు. కుట్రలతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంత గొప్ప కార్యక్రమం, ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతాంగ కుటుంబాలను ఆదుకోవాలన్న కార్యక్రమం ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ గ్రామం నుంచి ప్రారంభించుకోవడం మనందరికీ సంతోషం. ఈరోజు రాష్ట్రం మొత్తం చంద్రవంచ వైపు చూస్తుంది అంటే రైతుల కళ్ళల్లో ఆనందం మనం ఈ వేదిక మీద నుంచి చూడాల్సిన అవసరం ఉన్నది. చంద్రశేఖరరావు గారు గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివిండు. వాళ్ళ కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటాడు. 80,000 పుస్తకాలు చదువుకున్న ఆయన కానీ అమెరికాలో కంప్యూటర్ చదివొచ్చిన ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనే కనీస జ్ఞానం లేదు. 10 ఏళ్ళు ఎదురు చూసిన రేషన్ కార్డులు ఇవ్వలే. అందుకే ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడికి రాష్ట్రం మొత్తంలో 30-40 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు లేని ప్రతి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం పంచే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ రేషన్ కార్డు అనేది పేదవాడి యొక్క గుర్తింపు. ఆధార్ కార్డు ఎట్లనో రేషన్ కార్డు కూడా అట్లనే. ఎప్పటికీ మన పిల్లలు ఇట్లనే ఉండాలనా? ఎప్పటికీ మన పిల్లలు కోస్గి బస్టాండ్లనో, లేకపోతే కొడంగల్ బస్టాండ్లనో, మద్దూరు బస్టాండ్లనో, దౌలతాబాద్ బస్టాండ్లనో, లేకపోతే గుండుమాల్ చౌరస్తల్లో ఇంకా లుంగీలు కట్టుకొని ఖాళీగానే తిరగాలనా? మన పిల్లలు చదువుకోవద్దా? మన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావద్దా? మన పిల్లలు పరిశ్రమలలో పని చేయొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు కావద్దా? మన కొడంగల్కు మెడికల్ కాలేజ్ వద్దా? మన కొడంగల్కి ఇంజనీరింగ్ కాలేజ్ వద్దా? మన కొడంగల్కు పాలిటెక్నిక్ కాలేజ్ వద్దా? మన కొడంగల్కు డిగ్రీ కాలేజ్ వద్దా? ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ వద్దా? మన పిల్లలు చదువుకోవడానికి విద్యాలయాలు కొడంగల్లో ఉండాలనా లేదా ఆలోచన చేయండి. చదువుకోవడానికి మన పిల్లలకు విద్యాలయాలు ఉండాలని, చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఆ పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తుంటే చంద్రశేఖరరావు ఆయన మనుషులు మనకు అడ్డం పడి ఎట్లయినా కొడంగల్ను ముంచాలని ఇవాళ కొడంగల్ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. వాళ్ళ ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ, వాళ్ళ చుట్టపోళ్ళు అందరూ మంత్రులైనరు. నేను అట్లా ఎవరినన్నా తీసుకున్నాను మా కుటుంబంలో? మీరు చెప్పండి. ఏ పదవి లేకుండా నిస్వార్థంగా మీకు పనిచేస్తుంటే కేసీఆర్ కుటుంబం తప్పు పడుతుంది. అట్లెట్లా చేస్తారా మీరు? ఏ పదవి తీసుకోకుండా మేము చూడు ఎన్ని తీసుకున్నామో, ఎంత దోసుకున్నామో చూడమంటారు. మీలాంటి పదవులు తీసుకోనికే దోసుకోనికే మేము పోటీ పడం చంద్రశేఖరరావు. మా విధానం అది కాదు. మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా నిలబడి, వాళ్ళ కష్టం వస్తే కష్టాలలో వాళ్ళ తోడుగా నిలబడి, వాళ్ళ కోసం కొట్లాడి, వాళ్ళ కోసం రక్తం చిందించే నాయకత్వం మాది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది మీకు మాకు తేడా ఉంది. మేము మీలాక కాదు. నేను నిక్కచ్చిగా చెప్తున్నా, మీలాక పదవులు కొల్లగొట్టడానికి, రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం